యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతింప బద్ధులమై ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ప్రభు మనందరి జీవితాల్లో మరొక దినమును పొడిగించిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతింప బద్ధులమై ఉన్నాము. మరి ఈ సమయంలో మరి క్రిస్మస్ ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఈ క్రిస్మస్ వేళ మరి మనం కూడా వాక్య భాగంలో నుండి కొన్ని మాటలను చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జన్మ విధి ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇక్కడ ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఇక్కడ దేవుడు మరియాకు ప్రత్యక్షం అవుతున్నట్లు చూస్తున్నాము. యోసేపుకు కూడా మరి ప్రత్యక్షం అవుతున్నట్లు చూస్తున్నాము. ఆయన జన్మ విధి కదా ఎలా కలిగిందనేది భూప్రపంచంలో ఉన్న మానవులందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాము. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, మా జీవితంలో మరొక దినాన్ని పొడిగించినందుకు కృతజ్ఞతలు. ప్రభు, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము చదువుకుని ఉన్నాం. మా అందరికీ కనువిప్పు కలుగునట్లుగా నువ్వు నీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను మానవులమైన మేము నమ్మి విశ్వసించి నీ యందు భయభక్తులు కలిగి లోకంలో నడుచుకోవాలని మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి కృతజ్ఞతలు. నీ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించమని, చదవబడిన భాగమును మా కొరకు దీవించి మహిమ ఘనత నువ్వే పొందమని, నువ్వే నిలవబడిన దాసులు ఒట్టివారిని జ్ఞాపకం చేసుకోమని, ఆది నుండి అంతవరకు అధ్యక్ష వహించి మా యొక్క మేలు కొరకు నువ్వు మాట్లాడి మహిమ పొందమని, మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభునామలో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. ఇక్కడ ప్రియులారా, దేవుడు తన దూత ద్వారా మరి ఇక్కడ యోసేపునకు మరి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మరియా గర్భవతి అయింది. అది యోసేపుకు తెలిసింది. యోసేపు తెలుసుకుని యోసేపు నీతిమంతుడు ఉన్నాడు. దావీదు సంతానంలో పుట్టాడు. దావీదు గోత్రంలో పుట్టిన అటువంటి వాడిగా ఉన్నాడు యోసేపు. ఆయన ఆలోచించుకుంటున్నాడు, నాకు ప్రదానం చేయబడినటువంటి భార్య మరియా అయ్యో గర్భవతి అయిందే. అయితే యోసేపు నీతిమంతుడు. ఆయన ఆలోచించుకుంటూ, నేను ఆమెను అవమానపరచను, నేను ఆమెను నిందించను, ఆమెను నేను దూషించను, ఆయన ఆమెను రహస్యముగా విడిచిపెడతా అని ఆలోచించుకున్నప్పుడు దూత మరి యోసేపు దగ్గరికి వచ్చింది. ఏమంటుంది చూడండి, 19:19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ పరిశుద్ధాత్మ వలన కలిగినది
యేషోబు, నువ్వు భయపడొద్దు, దేవుని వల్ల కలిగింది గర్భం కాబట్టి నువ్వు భయపడొద్దు, నీ భార్యను చేర్చుకున్నట్టుకు వెళ్ళు, నువ్వు ఆమెను చేర్చుకో అని దూత ద్వారా మరి పలకబడినటువంటి మాటలను యేషోబు నమ్మి, చూడండి ఇక్కడ 21లో అంటాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. ఇక్కడ తన ప్రజలు కదా, ఇక్కడ దూత అంటుంది తన ప్రజలను ఆయన రక్షించడానికి పుడతాడు, నువ్వు భయపడొద్దు కదా, నువ్వు ఆమెను విడనాడొద్దు. పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యింది మరియమ్మ అని దూత ద్వారా సెలవిస్తాడు. అప్పుడు ఈయన నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి దూత ద్వారా పలకబడినటువంటి మాటలను నమ్మి తన భార్య అయిన కదా మరియాని చేర్చుకున్నాడు. చేర్చుకుని ఆ బిడ్డ పుట్టిందాకా ఆమెను ఎరగకుండెను అని ఉంది. అందుకనే 25లో ఏమంటానంటే 1:25లో ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. కుమారుడు పుట్టిన వరకు తన భార్య మరియాతో శారీరక సంబంధం లేనివాడుగా ఉన్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది మరియా, పురుషుని ఎరగనదిగా ఉన్నది మరియా. కాబట్టి యేసేపు కూడా మరియాని ఎరగకుండెను కదా, తన ప్రజలను రక్షించడానికి వచ్చాడయ్యా ఒక రక్షకుడు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అని దూత ప్రకటన చేసింది. ప్రియులారా, తన ప్రజలంటే ఎవరు? తన ప్రజలంటే తాను ఎవరినైతే సృష్టించాడో వాళ్లే ప్రజలు, ఆయన ప్రజలు. భూలోకంలో ఉన్న ఏ దేశంలో నివాసం చేసిన, ఏ భాష మాట్లాడినను వాళ్ళే యేసుక్రీస్తు ప్రజలు. ఎందుకంటే ఆయన కలగజేసిన వారు వాళ్ళే. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, రక్షకుడు లేని పరిస్థితుల్లో ఉన్నారు, రక్షణ పొందలేని పరిస్థితులు ఉన్నారు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఈ భూమి మీద ఎవరు ఆలోచన చొప్పున వాళ్ళు వెళుతున్నారు. ఆ క్రమంలో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, మానవాళిని విమోచించుటకు, మానవాళిని రక్షించుటకు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుడు మానవుల హృదయం ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన రక్షకుడుగా వచ్చాడు. అందుకని తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అని దూత యేసేపుతో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా సహోదరులారా, భూమి మీద నివసించు ప్రజలారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడున్నటువంటి ప్రజలందరితో కూడా ఆయా భాషల్లో మాట్లాడుతున్నాడు. 3000 భాషలకు పైబడి మరి బైబిల్ గ్రంథం తర్జుమారు చేసి ఉండగా అన్ని భాషల వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనే రక్షకుడని, రక్షించడానికి వచ్చాడని, భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఆ వర్తమానం తెలుసుకోవాలని ప్రేమతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ దినమందు వింటానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన వద్దకు వస్తానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే క్రిస్మస్ జరుపుకుని ఆయన పుట్టుక దినాన్ని జరుపుకుని నువ్వు వదిలేస్తున్నావా? రక్షణ, మారు మనసు, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు మరి నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు ఈ వర్తమానం వినవలసిన అవసరం ఉన్నది. అందుకనే ఇక్కడ లూకాసు వార్త మరి 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు, దావీదు అయితే ఎక్కడ నివాసం చేశాడో ఆ దావీదు పట్టణమందు యేసుక్రీస్తు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎట్లా వచ్చాడంటే ఆయన రక్షకుడు మానవులకు రక్షకుడుగా వచ్చాడు, మానవులను రక్షించడానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నువ్వు వింటున్నావా? నీకు రక్షకుడు ఎవరు అని నిన్ను ప్రశ్నించుకుంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువే. నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలని ఆశపడితే నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలుసుకోకపోతే చాలా ప్రమాదకరంలో పడతాం మనం. యేసుక్రీస్తుని నమ్మని ప్రతి వారు కూడా ప్రమాదంలో ఉన్నట్టు లెక్క.
యేసుక్రీస్తుని నమ్మిన వారు పరలోక రాజ్యానికి వెళతానికి సిద్ధంగా ఉన్నట్లు లెక్కని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేడు దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కదా. మన కొరకు రెడీగా 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ఆల్రెడీ పుట్టాడు. మరి ఆయన మనందరూ రక్షించడానికి ఆ రక్షణ మార్గంను సిద్ధపరిచాడు. అది మాత్రం కాదు, లోకాసువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఏమంటాడంటే, లోకాసువార్త 1వ అధ్యాయం 35లో ఏమంటాడంటే, ఇక్కడ ఏమంటాడంటే చూడండి, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ పుట్టబోయే శిశువు పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును కదా. మరియమ్మతో చెబుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ ఎందుకు ఆయన దేవుని కుమారుడుగా వచ్చాడు అంటే, ఆయన శక్తిమంతుడు, ఆయనను ఎవరు చూడలేని తేజస్సుతో ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగుని ఎవరు చూడలేరు. కాబట్టి మనం రక్షించడానికి రక్షకుడు అవసరం. అనేక మంది మనల్ని రక్షిస్తామని ఈ లోకానికి వచ్చారు, కానీ ఎవరు కూడా రక్షించలేకపోయారు. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఎవరు ఇవ్వలేకపోయారు. భూమి మీద రక్షకులు అని అనేక మంది వచ్చి ఉన్నారు, కానీ అది భూ సంబంధమైన వరకే. అయితే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దావీదు పట్టణం అందు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది. మనం ఏం చేస్తున్నామంటే, ఆయన భూమి మీద ప్రజలందరినీ కూడా తన ప్రజలు అని దేవుడు తనకు తానే ఎందుకు చెప్పుకుంటున్నాడు? తన ప్రజలు, దూత చెబుతుంది, తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టని యేషువుతో చెబుతుంది. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తన ప్రజలు, యేసుక్రీస్తు ప్రజలు. ఈ మాట నువ్వు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. ఎందుకు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు అంటున్నామంటే, మనుషులు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ మాట నేను చెబుతున్నాను. కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాల్లో నివాసం చేసేవారు, ఆయా రాష్ట్రాల్లో నివాసం చేసేవారు, ఆయా మండలాల్లోనూ ఆయా గ్రామాల్లో నివాసం చేసేవారు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రజలే, యేసుక్రీస్తు పుట్టించిన వారే. కాబట్టి ఆయన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. అందుకనే ఏ భేదం లేకుండా భూమి మీద స్వార్థను ప్రకటిస్తున్నాడు. ప్రతి గ్రామంలో స్వార్థను దేవుడు ప్రకటిస్తున్నాడు, ప్రతి దేశంలో స్వార్థను ప్రకటిస్తున్నాడు, ప్రతి రాష్ట్రంలో దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు. ఎందుకు ప్రకటిస్తున్నాడంటే, తన ప్రజలు నశించిపోవడం యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు కాదనుకుంటున్నావు యేసుక్రీస్తు ప్రభు, అయ్యా ఆయన ఎవరో అనుకుంటున్నావు, కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? నువ్వు నా బిడ్డలు అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలను మనం ఆయనే రక్షించడానికి వచ్చాడు. అందుకని కాబట్టి ఈ మాటలు నువ్వు నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకని అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటాడంటే, చూడండి ప్రియులారా, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఎందుకు? దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన ఆశీర్వదిస్తున్నాడు కదా. మనం ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ దుష్టత్వం కలిగి ఉన్నాం, దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉన్నాం. ఆ దుష్టత్వం నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు. ఈ మాటలు మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమ్మాలని మరి ఈ యొక్క సువార్త వర్తమానము తెలియపరిచాడు. అందుకని ఆనాడు మరి దావీదు పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు మరి దూత మరి గొర్రెల కాపరులకి మరి ప్రకటన చేసింది. ఆ గొర్రెల కాపరులు కదా వెళ్ళి శిశువుని చూశారు. అలాగే జ్ఞానులు వచ్చి శిశువుని చూశారు. ఆయా ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా శిశువుని చూసి చాలా సంతోషించారు. గొర్రెల కాపరులు వెళ్ళి ఆయన పుట్టుకను గురించి ప్రకటించారు. ఇలాగా దేవుడు ఆ రోజు నుండి మరి ఈ రోజు వరకు కూడా ఆయన పుట్టి 33.5 సంవత్సరాలు జీవించిన అక్కడి నుంచి కూడా స్వార్థం కదా, ప్రేమపూర్వకంగా ఆయన స్వార్థ ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు మరి శిశువులను ఏర్పాటు చేసుకున్నాడు, 12 మందిని, వాళ్ళ ద్వారా కూడా స్వార్థ ప్రకటించాడు.
అలాగే ఆ రోజు నుండి 2000 సంవత్సరాలు అప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసుక్రీస్తు ప్రభు స్వార్త భూమి మీద ప్రకటింపబడుతుంది. భూమి మీద ప్రకటింపబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ మాట నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనేను. చూడండి ప్రియులారా, మీరు మానవులమైనటువంటి మనము మన తృప్తి కొరకు లేకపోతే మన ఆలోచన చొప్పునో లేకపోతే మనం దేవుని నమ్మాలని మన అందరికి ఉండిద్ది. అయితే మనం ఏం చేస్తున్నాం? ఏ నామం ముందు రక్షణ పొందడానికి సిద్ధపడుతున్నాం? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? అయితే దేవుడు అంటున్నాడు, ఈ నామమునే రక్షణ పొందవాలని భూమి మీద కదా, మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవాలని కానీ ఆకాశము కింద మనుషులు వేయబడిన మరి ఏ నామము రక్షణ పొందలేమనేను. యేసుక్రీస్తు నామం వల్ల మాత్రమే మనం రక్షణ పొందవలసిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు నామము తప్పించి మరి ఎవరి నామమున మనకు రక్షణ కలగదు. ఎందుకు కలగదంటే, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు. అలాగే మనం ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా ఎవరి దారి వాళ్ళు ఏర్పాటు చేసుకుని, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఈ లోకంలో ఏర్పాటు చేసుకుని వెళ్తున్నప్పుడు, ఆయనను తెలుసుకోకుండా వెళ్తున్నప్పుడు, ఆయనే మనల్ని రక్షించుటకు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. మనిషిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఆయన మన కొరకు మనుషుడుగా పుట్టాడు. దేవుడైన ఆయన చూడండి, ఆయన ఆకాశం నోటితో మాటతో సృష్టించాడు. సూర్య చంద్రులని, నక్షత్రాలని, భూమిని, సముద్రమును, గాలిని, నీరుని, చూడండి ప్రియులారా, చెట్టుల్ని, పురుగుల్ని, మరి అనేక ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువుని కదా దేవుడు నోటి మాటతో సృష్టించాడు. కానీ మనుష్యుణ్ణి తన పోలిక చొప్పున, తన రూపము చొప్పున చేశాడు. అంత శక్తి కలిగిన దేవుడు ఆయన మాట వినకుండా, దేవుని మాట, యేసుక్రీస్తు ప్రభు మాట మనుషులమైన మనం వినకుండా మన ఇష్టానుసారం వెళుతున్నప్పుడు ఎంతగానో ప్రేమించి కదా, కోడెల రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా శుద్ధి చేసుకోమన్నాడు. అయినా మనము వాటినైతే బలి అర్పిస్తున్నాం, కానీ మన హృదయాన్ని శుద్ధి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడి మాట వినకుండా తప్పిపోతూ ఎప్పటికప్పుడు కదా మరి ఈ లోకంలో చనిపోయి నరకానికి వెళుతున్నాం. నరకానికి వెళ్ళే ప్రజలను విడిపించుటకు, రక్షించుటకు తన ప్రజలను కదా, తన ప్రజలందరూ కూడా నరకానికి వెళుచుండగా ఏ భేదం లేదని అందరూ పాపం చేశారని దేవుడు తన అందరి హృదయాలు తెలుసు కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు సిలువలో బలైపోయాడు. ప్రియులారా, ఆయన పుట్టింది ఎందుకు అనుకుంటున్నారు? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు పుట్టాడు. అది ఎలాగా విడిపించాడు? ఆయన మనకు బదులుగా నీతిమంతుడు, నిర్దోషి, నిష్కలంకుడైన ఆయన, ఏ పాపం లేని ఆయన మన కొరకు పాపిగా చేయబడ్డాడు కదా, మన కొరకు కొట్టబడ్డాడు, మన కొరకు కొనరాలతో కొట్టబడ్డాడు, ఉమ్ము వేయబడ్డాడు, వీడ్చుకెళ్ళారు, నెట్టారు, కొట్టారు. ఎవరిని కొట్టారు? దేవుణ్ణి కొట్టారు, నీతిమంతుడిని కొట్టారు కదా. సిలువ వేయబడ్డాడు. ఎట్లా సిలువ వేయబడ్డాడు? ఆయన కదా అనేకమైనటువంటి నిందలు, అవమానాలు పొంది సిలువ మోసుకునుసు ఆ యొక్క కపాలం అనే స్థలములో, అంటే గోల్గొత్ అనే స్థలములో మన కొరకు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడటమే కాదు, ఆయన మరణించాడు. మరణించినప్పుడు భూకంపం కలిగింది, కొండలు బద్దలయ్యినాయి. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన దేవుడు అని అప్పుడు గ్రహించారు. పగలే చీకటగా అయిపోయింది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు పగలే చీకటగా అయిపోయింది. అంత మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడి మరణమును మీద విజయం కలగజేశాడు. మరణం మీద కదా, ఏ మనిషి అయినా సమాధి చేయబడి
ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా లెగవలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణాన్ని జయించి మరణములు విరిచి వచ్చి ఆయన అనేక మంది కనపడ్డాడు. అనేక మంది కనబడి మళ్ళీ ఆకాశంకు ఎత్తబడ్డాడు. ఆయన నేను వెళ్తున్నాను, నేను వెళ్తే మీకు ఆదరణకర్త వస్తాడని మనకు పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఇప్పుడు మన హృదయాల్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ హృదయాల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. వచ్చి వాళ్ళు ఏమేమి చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగ దేవుణ్ణి అడగాలో ఆయనే నేర్పిస్తూ ఉంటాడు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది. భూమి మీద ప్రజలారా, మీరందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే తెలుసుకోకపోతే ఒక రోజు మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మనం అప్పుడు ఎవరు కూడా మనకు రక్షించడానికి రారు. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రెడీగా ఉన్నాడు. అయితే అప్పుడు చనిపోయిన తర్వాత మన కొరకు ఎవరు మన పక్షాన ఎవరు మాట్లాడే ఎవరు ఉండరు. నరకానికి వెళ్ళవలసిందే. చనిపోయిన తర్వాత మన పక్షముగా ఎవరు ఉండరు. ఎందుకు ఉండరంటే ఈ భూమి మీద ప్రాణంతో ఉండగానే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకంలో పుట్టాడని నమ్మవలసిన అవసరం ఉన్నది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఆయనే కదా నిన్ను, నీ శరీర అవయవాలు, నా శరీర అవయవాలు పుట్టించినటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనలను రక్షించడానికి వచ్చాడు. ప్రియులారా, మరి భూమి మీద ఉన్న ప్రజలారా, ఆకాశములు మహాకాశములు పట్టజాలనైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి ఉండగా, ఆ మరణం మీద విజయం కలగజేసి ఉండగా, ఈరోజు చిన్నపిల్లల లెక్క యేసు ప్రభుని ఇంకా నువ్వు నమ్ముతున్నావా? ఇంకా పుట్టాడని కదా పండగ చేసుకుంటున్నావా? ఇంకా ఇదిగో చిన్నపిల్లలాగా నువ్వు భావిస్తున్నావా? నువ్వు పండగ చేసుకుంటున్నావా? పిండి వంటలు చేసుకుంటున్నావా? ఇళ్ళకి సున్నాలు కొట్టుకుంటున్నావా? చర్చిలకు సున్నాలు కొడుతున్నారా? చర్చిలో డెకరేషన్లు చేస్తున్నారా? ఇంట్లో డెకరేషన్లు చేసుకుంటున్నారా? లేక కొత్త బట్టలు కొనుక్కుంటున్నారా? అయితే ఎన్ని చేసుకున్న ఉపయోగం లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ విషయాలను నమ్మకుండా కదా ఆయన రక్షకుడుగా నా కొరకు వచ్చాడు, నా క్రియల్ని నేను మార్చుకోవాలి కదా, నా యొక్క చెడ్డ క్రియలు నేను మార్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవటమే మనం ఈ లోకంలో చెడ్డ క్రియలను మార్చుకుంటా. యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుని ఆయన యందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ మాటలు నమ్ముతావా? అయ్యా, నువ్వే గ్రామంలో నివాసం చేసినా పర్వాలేదు, ఏ పట్టణంలో నివాసం చేసినా పర్వాలేదు, ఎక్కడ ఉన్నా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా కదా నీ కొరకు పుట్టాడని నువ్వు నమ్మయ్యా, నువ్వు నమ్ము. ఎందుకంటే రేపు చనిపోతే ఉపయోగం ఏం లేదు. అయ్యా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకుండా చనిపోతే ప్రయోజనం ఏమీ లేదు. కొంతమంది అనుకుంటారు మనము క్యాన్సర్ వచ్చి చనిపోతున్నాం, అయ్యో ఎంత ప్రమాదకరం అనుకుంటారు. అయ్యో కొంతమంది ఏదో ఒక రోగం కదా, ప్రమాదకరమైన జ్వరం వచ్చి చనిపోయాం, లేదా కరోనా లాంటి మరి వైరస్ వచ్చి చనిపోయాం, అయ్యో మా నాన్నగారు, మా అమ్మగారు, లేదా మా కొడుకు, మా కోళ్ళు, మా యొక్క కుమార్తె, మా యొక్క అల్లుడు, ఇలాగా మరి బంధుమిత్రులు, రక్త సంబంధికులు అనేక మంది కరోనా లాంటి వ్యాధి వచ్చి చనిపోయిన వారు ఉన్నారు. అయ్యో కరోనా వచ్చి చనిపోయారు మా నాన్నగారు అని ఇలాగ మనం కుటుంబ సభ్యుల గురించి చెప్పుకుంటున్నాం. అయ్యా, అన్నిటికంటే ప్రమాదకరం ఏందో తెలుసా? నేను చెప్తాను వినండి మీరు. ప్రపంచంలో ఏ వ్యాధి వచ్చినా చనిపోయిన ఇబ్బంది లేదు, ఏ యాక్సిడెంట్ అయిన చనిపోయిన ఇబ్బంది లేదు, ఎలాగ చనిపోయిన ఇబ్బంది లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మాత్రం నమ్మకుండా చనిపోతే చాలా ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరమో తెలుసా? ఆయనను నమ్మకుండా చనిపోతే ఆ యుగములు, నరకములు, వేదనకరమైన స్థలములో ఉండాలి. అయితే ఆయన నమ్ముకుని ఆయన విశ్వాసం ఉంచి చనిపోతే ఆ యొక్క పరలోక పట్టణంలో దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు ఉంటావు. ఇది నీకు ఇష్టమా కాదనేది ఈ భూమి మీద నీకు నీలో ప్రాణం ఉండగానే నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రక్షకుడు నేడు మీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే పుట్టి ఉండగా ఈ రోజన్న నువ్వు కదా ఆ పండగలన్నీ మానేసి ప్రభువైన యేసుక్రీస్తు నేను రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. అదే ఈ మాటలు మరి మనందరము ఇనుచుండగా ఆ మాటలు ఎందు విశ్వాసం ఉంచి దేవాతి దేవుడైన యేసుక్రీస్తుని నమ్ముకుని పరలోక సంబంధమైన ఆశీర్వాదము భూమి మీద మనం బతుకున్నంత వరకు ఆయనలో సంతోషము, సమాధానం కలిగి
మరి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ వందనాలు.